రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బకాయిలు చెల్లించేందుకు అప్పులు దొరకడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ఒప్పుకుంటే 20,000 కోట్లు అప్పు ఇప్పిస్తానన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. విద్యార్థుల పట్ల చేతగాని ప్రభుత్వం, విద్యార్థుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి, చేతగాని ప్రభుత్వం, దీపావళి కుంభకోణాలు, దీపావళి విద్యార్థులు న్యాయం చేయని కుంభకోణాల రేవంత్ రెడ్డి, ప్రజా సమస్యల మీద రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంది. 3 రోజుల కింద ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక విద్యార్థి, ప్రణీత్ అనే విద్యార్థి, శ్రీ హిందూ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఒకరోజు మెడికల్ విద్యార్థి స్టైపెండ్ రావడం నేను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అంతకుముందు ఇంకా రకరకాలుగా పేద కులాల మీద దాడులు జరిగి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నిన్న శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే చనిపోయాడు. మొత్తం ఉద్యమాలు మితిమీరిపోయి దారి తప్పి కంట్రోల్ తప్పి ఆ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల, తెలివిలేని తనం వల్ల, ఇంకా మంచిగా చెప్పాలా భాష నుంచి, తెలివిలేని తనం, ముందు చూపు లేని తనం, అహంకార ధోరణి, డబ్బు మతం ఎక్కి ప్రజా సమస్యలు కనిపించకుండా డబ్బు ధనమెక్కిన మదమెచ్చిన మత్సరంబు మానకం అంటే పైసలు బాగా అక్రమ పాలన లోపల విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి 1,000 కోట్లు 1,00,000 కోట్ల సంపాదనను మరిగి ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల, ప్రజల గురించి ఆలోచించకపోవడం వల్ల నిరుత్సాహంతో అందరు ఆత్మహత్యలకు పడుతుంది. ఫీజుల రియంబర్స్మెంట్ ఈడికారు ఉన్నది మా చూపెడతాం. ఇన్ని రోజులు ఫీజుల రియంబర్స్మెంట్ వరకు కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓల ముట్టడి, ఆర్డీఓల ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు జరిపారు. కాంగ్రెస్ పాలనలో 92 సార్లు పీస్ఫుల్గా చేసారు. ఎవరిని కొట్టలేదు, ఒక ఎమ్మెల్యేని కూడా కొట్టలేదు, ఒక మంత్రి కారు మీద రాలేదు, ఒక క్యాంపస్ మీద రాలేదు. పీస్ఫుల్గా శాంతియుతంగా ఈ స్కాలర్షిప్ల ఫీజుల ఉద్యమం అయినా ప్రభుత్వం స్పందించలేదు. చివరకు పిల్లలు అన్న ఊరికే శాంతియుత ఉద్యమం ఉంటుందని వాళ్ళే ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫీజుల బకాయిలు విడుదల చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్తారు, మన బడ్జెట్ లేదు. కృష్ణయ్య గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీకు మందకృష్ణ కథ చెప్తా, మీరు ఉండి 3 నెలలు రూల్ చేయండి అని అన్నాడు. సరే ఇచ్చీటే చూపెడుతుంటే అని ఇవ్వలేదు, ఏదో మాట్లాడుతూ అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చీటే నేను ఈ రాష్ట్రంలో ఉన్న గురుకుల 325 బీసీ హాస్టళ్ళు, 200 ఎస్సీ హాస్టళ్ళు, 170 ఎస్టీ హాస్టళ్లను స్టార్ హోటళ్ళ కంటే మంచి కట్టింది. గురుకుల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ళ కంటే మంచి బిల్డింగ్లు కట్టించి మా పిల్లలందరినీ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేటట్టు చేస్తుంది. కానీ ఒట్టొట్టిగా చెప్పిండు, ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మేము కూడా పెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి మామూలు పైసలు లేవు. ధనిక రాష్ట్రం, గతంలో కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అప్పుల రాష్ట్రం తీసుకుని అది వేరే విషయం. ఇప్పటికీ మన రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం. ఎందుకంటే దాదాపు నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది.
ఇంత ఆదాయం ఉన్న రాష్ట్రం ఏ దేశం ఇంత ఆదాయం నెలకు వస్తుంది, మళ్ళీ నెలకు 10,000 కోట్ల అప్పులు తెచ్చు, 6,000 నుంచి 10,000 కోట్లు. ఈ 30 నెలల లోపల 1,60,000 కోట్ల అప్పులు తెచ్చు. మా పిల్లలకి ఇచ్చే ఫీజులు ఇంత 8,000 నుంచి 10,000 కోట్లు. ఇవి ఇవ్వడానికి డబ్బులు లేవా? నేను ఒక అప్పు ఇప్పిస్తాను, మీకు ఖాతా కాకపోతే చెప్పు, నేను ఏ ఒక్కరి దగ్గర నేను అప్పు ఇప్పిస్తా. 10,000 కోట్లు కాదు, 20,000 కోట్లు అప్పు ఇస్తా. ఉన్నాయన్నీ తాకట్టు పెట్టిరు, ఇక అప్పులు దొరుకుతలేవా అంటారు. అప్పులు దొరకక మీరు తప్పనిసరిగా మీకు అప్పు ఇప్పిస్తాం, బ్యాంకుల నుంచి ఇప్పిస్తా, బెదిరించి ఇప్పిస్తా, పిల్లల యొక్క సర్టిఫికేట్ తాకట్టు పెట్టి ఇప్పిస్తా, రాష్ట్ర ఆస్తి తాకట్టు పెడతా. ఇప్పటికి ఏ ఆస్తి మీరకుండా తాకట్టు పెట్టిరు, కబ్జాలు పెట్టిరు. భూములన్నీ అన్నిటినైతే దిగమింగుతున్నారు. అది సపరేట్గా చెప్తా. నేను మీకు పైసలు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఈ స్కీమ్ ఎత్తేద్దామని మీరు అనుకుంటున్నారు. ఖబర్దార్, మీకు చేత కాదని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక మామూలు నాయకునిగా ఈ ప్రభుత్వ వ్యవస్థను సవాల్ చేస్తున్నా. మీకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే దమ్ము లేదు. అందుకే కోర్టు పేరు చేస్తున్నారు. కోర్టు పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తారట. అరే, సుప్రీంకోర్టు అన్నిటికంటే పెద్ద కోర్టు ఢిల్లీలో ఉంది. పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దని జడ్జిమెంట్ 3 ఇచ్చింది. హైకోర్టులో గతంలో కూడా 4 సార్లు జడ్జిమెంట్ వచ్చినాయి. పిల్లల దగ్గర ఎవరు కూడా ఫీజులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 10 జీవోలు ఇష్యూ చేసింది. పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే ఇవ్వాలి. ఇవన్నీ ఉండగా ఒక సింగిల్ జడ్జిని మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థకే మద్దతు ఇచ్చింది. మీరు ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే చేతులు కాళ్ళు ఇరుగుతాయి. ఒక్కొక్కరి ఆఫీసర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తామంటే ఇంటికి పోయేటప్పుడు గవర్నమెంట్లను పెట్టుకోవాలి. ఇండాలక ఒక్కొక్కరు కాదు, ఈ స్టేట్ గవర్నమెంట్ సరిపోరు మీకు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. వాళ్ళే మీ మీద గన్ను ఎక్కుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ మీ గన్ను ఎక్కువ పెడతారు. అందుకే వేరే రాష్ట్ర పనులు కావాలి మీకు గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీకు ఫీజుల బకాయిల దాని మీద బడ్జెట్ లేదనేది వితండవాదం, ఇది చాతగాంతనం. బడ్జెట్ ఉంది, మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. పేద కులాలు చదువుకుంటే మీరు ఓర్వలేకపోతే దీని ప్రభావం ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత మొన్న బ్రిటిష్ ఇంగ్లాండ్ బేస్డ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తే తెలంగాణ లోపల నల్లగొండ లోపల మహబూబ్నగర్ సర్వే చేస్తే 102 సర్వే చేస్తే 880 ఇళ్లల్లో పీజీ డిగ్రీ తీసుకొని ఉన్నారు. అంతేకాదు, సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.